ఏం మాట్లాడాలి చెప్పు మహేష్. నా ప్రేమ మీ వల్ల సక్సెస్ అవుతుందనే ఆశతో ఉన్నాను. ఎందుకో తెలుసా? నమ్మకం, మీ మీద నాకున్న నమ్మకం. కానీ నాకు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మహేష్, నేను ఏం చేసినా అది నీ మంచి కోరే చేస్తాను. అవునా? అయితే అశ్విన్ ఆనంది ప్రేమించుకుంటున్నారు. ఆనందిని మర్చిపోమ్మని మహేష్తో చెప్పండి మా డాడ్తో ఎందుకు చెప్పారు? దాన్ని మీరు నా మంచి కోరి చెప్పడం అంటారా? దయచేసి ఆవేశపడకుండా నేను చెప్పేది పూర్తిగా విను మహేష్. అప్పుడే నీకు అంతా అర్థమవుతుంది. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నేనేమైనా ఇడియట్ అనుకుంటున్నారా? ఎవరిని పడితే వాళ్ళ నమ్మకు. నువ్వు అనుకుంటున్నట్లు అందరూ మంచివాళ్ళు కాదు, నిన్ను యూజ్ చేసుకోవడం కోసమే నీ ముందు అలా నటిస్తున్నారు అని మా మామ్ నాకు ఎన్నోసార్లు చెప్పింది. కానీ నేనే ఆ మాటని కొట్టిపారేశాను. అందరూ మంచివాళ్లే అని నమ్మాను. కానీ అది అబద్ధమని మీరు ప్రూవ్ చేశారు. ఆనందితోనే నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి చివరికి నన్ను ఇలా చీట్ చేశారు. నేనా? అవును, మీరే. ఆనందిని మర్చిపోని ఇండైరెక్ట్ గా మీరు చెప్పినప్పుడే మీ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. తప్పు చేశాను కాబట్టి అది ఇంతవరకు వచ్చింది. ఆనందిని నా నుంచి విడదీయడానికి మీకు ఇంకో దారి దొరకలేదు కదా. అశ్విన్ ఆనంది ప్రేమలో ఉన్నారన్న చీప్ థాట్ మీకెలా వచ్చింది? అశ్విన్ ఏంటో, తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. తను మీలాగా నమ్మించి మోసం చేసే మనిషి కాదు. కలలో కూడా ఎప్పటికీ అశ్విన్ నాకు అలాంటి ద్రోహం చేయడు. మీరు మంచివారు, నా ప్రేమ గురించి ఆలోచిస్తారని చెప్పి నా ప్రేమ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మీ మీద ఉన్న గౌరవం, మర్యాద, నమ్మకం అన్నీ పోయాయి. మిమ్మల్ని మా అమ్మతో కంపేర్ చేసుకున్న నన్ను నేను తిట్టుకోవాలి. తల్లి మనసు ఎలా ఉంటుందో ఒక తల్లి అయిన వాళ్ళకి తెలుస్తుంది. మీలాగా ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆనంది విషయంలో మీరు మీదట తల దూరిస్తే నాలో ఇంకొక మహేష్ ని చూస్తారు. దిస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.